డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, ఉండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. సిఐడి మాజీ అడిషనల్ డీజీ సంజయ్ని సస్పెండ్ చేశారు. అతి త్వరలోనే అరెస్టు కూడా చేయొచ్చు అనేది వినికిడి. ఎందుకంటే ఆయన్ని సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయనకు విజయవాడ దాటి మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, ప్రభుత్వానికి తెలియకుండా మీరు విజయవాడ కూడా దాటడానికి వీల్లేదు అనేది ఆయనకి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్. అంటే హౌస్ అరెస్ట్ లాగా, మరి ఆయన ఏమైనా సిటీ అరెస్ట్ చేశారేమో తెలియదు, కానీ అతి త్వరలోనే అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అనేది వినికిడి. ఎందుకంటే సిఐడిలో ఈయన ఏడీజీగా పనిచేస్తున్నప్పుడు కానీ, అంతకుముందు ఆయన ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అప్పుడు కానీ అగ్ని పోర్టల్లో ఒక ఈ కొటేషన్స్ తీసుకొని ఒకళ్ళకి ఈ కాంట్రాక్ట్లు ఇచ్చే విషయంలో సౌత్రిక టెక్నాలజీస్ అనే దానికి ఆయన బాగా దోచిపెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి ఈయన లబ్ధి పొందాడు అనే దాని మీద, అట్లాగనే ఎస్సీ ఎస్టీ చట్టాల మీద అవగాహన కల్పించడానికి అదే సౌత్రిక టెక్నాలజీస్కి సంబంధించిన కంపెనీలకే వేరే సిస్టర్ కన్సర్న్కి ఈ కాంట్రాక్ట్ని ఇచ్చి, ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తరువాత, అంటే ఆ వ్యవహారం ఏదైతే జరిగిందో, అవగాహన సదస్సులు ఎప్పుడైతే జరిగాయో అవి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో కట్టబెట్టినట్టుగాను అక్కడ కెమెరాలు వాడి, లేకపోతే సదస్సులు పెట్టడానికి మొత్తం గవర్నమెంట్ ఆఫీసులే వాడుకొని ఎక్కడో ఒకటి అరా చోట ప్రైవేటు ప్రాపర్టీని వాడుకున్నా వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చింది ఏమీ లేదు. కానీ వాటన్నిటికీ మేము ఇదిగో లక్షల్లో పే చేసాము అని దొంగ బిల్లులు పుట్టించి కెమెరాలకి ఎంత అయింది అని వీటన్నిటినీ చెబితే అక్కడ కెమెరాలు ఇప్పుడు ఫోన్లో సిఐడి పోలీసులే తీసిన ఫుటేజ్ని మొత్తాన్ని దాని కింద వాడేసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం మీద ప్రభుత్వం విజిలెన్స్కి ఇవ్వటం జరిగింది. వాళ్ళు ప్రాథమికంగా విచారణ చేసి ఈయన మీద సరిపోయినన్ని ఆధారాలు సంపాదిస్తే దాన్ని చూపిస్తూ క్రమశిక్షణ చర్యల కింద ఈయన సస్పెండ్ చేశారు ప్రస్తుతానికి. ఇంకా లోతైన విచారణ చేసిన తరువాత ఈయన మీద కూడా కేసు కట్టి ఈయనని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వీటన్నిటికంటే ఇంకా పెద్ద కేసు ఉంది ఈయన మీద. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు 17A వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోకుండా ఆయన అరెస్టుకు పాల్పడ్డాడు. అరెస్టు చేసిన వ్యక్తులు ఎవరు, దానికి జగన్మోహన్ రెడ్డి ఎవరిని ప్రేరేపించి పంపించాడు, ఇవన్నీ చేస్తే ఈ ప్లానింగ్ మొత్తం సిఐడి సంజయ్ చేసినట్టుగానే వినికిడి. దీంతో పాటుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి ఈ వ్యవహారం మొత్తాన్ని ఇక్కడ అమరావతిలో, అక్కడ హైదరాబాద్లో, ఇంకా ఆ తర్వాత వచ్చి రాని హిందీ ఇంగ్లీష్లో పోయి ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఎదరయ్యే అని మాట్లాడుకుంటూ వాళ్ళు ఈ వ్యవహారాన్ని మొత్తం వివరించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ అనే దాన్ని ప్రజల మధ్య వివరించడానికి బయలుదేరారు. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నాడు, ఈయనేమో ఏడీజీగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ప్రభుత్వాన్ని సొమ్ము తీసుకుంటూ ప్రభుత్వానికి పనిచేయాల్సిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రెస్ మీట్లు పెట్టడం కూడా అభ్యంతరకరం అనే దాని మీద, ఆ ప్రెస్ మీట్లు పెట్టడానికి ఏ డబ్బు వాడారో కనుక్కోవాలనే దాని మీద గవర్నర్కి కూడా కంప్లైంట్ వెళ్ళింది ఆ రోజుల్లోనే. ఆ తర్వాత ఒక పిల్లును కూడా హైకోర్టులో కూడా వేశారు, ఏపీ హైకోర్టు. ఈ విషయమై ఇంకా విచారణ రాకపోయినప్పటికీ ఈ విషయంలో సంజయ్ మాత్రం ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు. అంటే ఈ విషయంలో పర్టికులర్గా దీనికి కాకపోయినప్పటికీ మరి ఆయన మీద ఉండే పాత వ్యవహారాలన్నీ బయటకు తీస్తారు కదా. మరి అదే కదా ఇక్కడ జరుగుతోంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కూడా ఎక్కడో జరిగిన ఈ సిమెంట్స్ కంపెనీ ఏదో జిఎస్టీ ఎగవేతను ఒక దాన్ని పట్టుకుని ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ దాకా వచ్చారు. ఇందులో ఏదో 10 రూపాయల నోటుతోటి హవాలా ఎలా నడిచింది, ఇందులో క్విడ్ ప్రోకో జరిగింది, టీడీపీ పార్టీకి వచ్చిన చందాలన్నిట్లోనూ ఈ డబ్బే ఇంక్లూడ్ అయ్యి ఉంది అనే దాన్ని కూడా కొంత కోర్టులో సబ్మిట్ చేసే వ్యవహారంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కొంత మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఏదేమైనా ఇందులో చంద్రబాబు నాయుడుకి ఆ రోజున బెయిల్ లభించి ఆయన బయటకు వచ్చాడు. కానీ వీళ్ళు ఇరుక్కుపోయారు. దాంతోపాటుగా ఇప్పుడు వీళ్ళే లోపలికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. రామ్ గోపాల్ వర్మ అయితే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు హీఈస్ ఇన్సైడ్, ఐఆమ్ అవుట్ సైడ్ అన్నట్టుగా ఇప్పుడు ఆయన ఇన్సైడ్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. దాంతోపాటుగా ఈ కార్యక్రమానికి పురుగొల్పిన వీళ్ళందరూ కూడా ఇన్సైడ్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఈ
ఫైర్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు అగ్ని పోర్టల్కి కావాల్సిన వాటన్నిటిని అంటే ట్యాబులు కొనే విషయంలో కానీ లేకపోతే ల్యాప్టాప్లు కొనే విషయంలో వీళ్ళు పెచ్చు ధరలు చూపించి అందులో ఒక గోల్మాల్ గోయిందని చేశారు. ఈ సౌత్రిక కంపెనీకి ఈ సంజయ్కి ఉన్న ఒప్పందాల ప్రకారం ఇవన్నీ జరిగాయనేది ప్రాథమికంగా బయటపడింది. దీంతో పాటుగా దాని సిస్టమ్ కన్సర్న్ అయిన వేరే కంపెనీకే మరి ఈయన సిఐడిలో ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ చట్టాల అవగాహన కోసం చేసిన కాంట్రాక్ట్ను కూడా వాళ్ళకే ఇచ్చాడు. దరిదాపుగా కోట్ల రూపాయల్లోనే ఈయనకు ముట్టాయి అనేది ఆరోపణ. దాని మీదనే ఇప్పుడు విచారణ చేస్తే ప్రాథమిక విచారణలో ఇది నిజమని తేలింది కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. అతి త్వరలోనే ఈ విషయమై ఆయన కూడా అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తారు అనేది మాత్రం ఇక్కడ వినపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.